హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సుమతి ఫ్యామిలీ గురించి శివకృష్ణ అడుగుతుండగా దాని గురించి మర్చిపో అన్నయ్య, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రశాంతత కోరకు వచ్చాను. అంతేకాకుండా 4 రోజులు ఉండిపోదామని వచ్చాను, తర్వాత తీర్థయాత్రలు పోతా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు బామ్మ వెంటనే నా వయసులో పోయే ఇక తీర్థాలు నీవేంటి ఇప్పుడు పోతానంటున్నావు అని చెప్పేసి అంటుండగా, ఇక నీ వయసు నా వయసు ఏముందమ్మా, ఇక మనసుకి ప్రశాంతత కావాలంటే తీర్థయాత్రలు పోవాల్సిందే కదా. సరే అన్నయ్య, నీకు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి శివకృష్ణని అడుగుతుండగా, నాకు 2 పిల్లలమ్మ, పెళ్ళిళ్ళయ్యే అని చెప్పేసి అంటుండగా, ఎక్కడ ఉంటారన్నయ్య అని చెప్పేసి అంటుండగా, దాని విషయాలు నీతో తర్వాత మాట్లాడతాను, ఇక దాని గురించి అడగకు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివకృష్ణ. సరే, నువ్వు అలసిపోయావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే ఇక సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటండి ఇక అడుగుతుంటే అలా చెప్తున్నారేంటి, సీత గురించి మధుమిత గురించి చెప్పచ్చు కదా అని చెప్పేసి విధంగా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే సుమతి చాలా కష్టాల నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక తన మేనకోడల గురించి చెప్తే అది ఇంత టెన్షన్ పడుతుంది. అందుకే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తలే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరోవైపేమో సీత కాస్త ఇక సూర్యని కలవడానికి రామ్ తీసుకొని జైలుకు వస్తూ ఉంటుంది. ఇక సూర్య మాత్రం ఆలోచిస్తూ బాధపడుతుండగా సీతను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా బావ అని చెప్పేసి సీత పిలుస్తుండగా, ఏంటి బావ మమ్మల్ని చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్పేసి ఈ విధంగా సీత అడుగుతూ ఉంటుంది. ఇంకేముంది అనడానికి చూడడానికి, అయినా కావాలని చేశారు కదా, అలా అపార్థం చేసుకోకు బావా, నిన్ను విడిపియడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓహో, ఇక తండ్రి ఏమో జైల్లో వేశాడు, కూతురేమో విడిపియడానికి వచ్చిందట అని చెప్పేసి సూర్య నానా మాటలు అంటూ ఉంటారు. అపార్థం చేసుకోకు సూర్య, ఎందుకంటే సీత నీతో మాట్లాడడానికి వచ్చింది, అంతేకాని నువ్వు ఇంత అసభ్యంగా మాట్లాడకని చెప్పేసి అంటుండగా, అవునవును, అసభ్యంగా మాట్లాడితే అసభ్యంగా చేసేది మీరు. ఒకరోజేమో నా పిల్లాన్ని తీసుకొని వచ్చారు, ఈరోజు నీ భార్యను తీసుకొని వచ్చావు అని చెప్పేసి ఈ విధంగా సూర్య ఇక రామ్ని నానా మాటలు అంటూ ఉంటారు. బావా, నువ్వు అపార్థం చేసుకోకు, ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తాను, అయినా నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చినా నేను మాత్రం ఇక మీ అక్కతోనే ఉండను, అలా అపార్థం చేసుకోకు బావా. అయినా మీ అక్క ఇక మరి నా గురించి ఆలోచించేది ఉంటే ఏసీలో ఉండాల్సిన అవసరం లేదు, అలా అర్థం చేసుకోకు బావా, ఎవరో చెప్పిన మాటలు వినకు అని చెప్పేసి సీత అంటుండగా, ఎవరో చెప్పిన మాటలు కాదు, నా మీద అంత బాధగా ఉంటే ఏసీలలో ఇక మేకప్ వేసుకుంటూ, అంతేకాకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇలా రంది పడకుండా ఉండేది అనేది నువ్వు అబద్ధంగా చెప్తున్నావు. కానీ మీ అక్క ఎంత దర్జాగా ఉందో అర్థమవుతుంది, అయినా నీకు ఎవరో చెప్పారు బావా, అదంతా అబద్ధం అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది. అవును, నువ్వు అబద్ధం చేసుకుంటున్నావు సూర్య, నిజం చెప్పాలంటే నేను ఎలాగైనా బయటికి తీసుకురావాలని సీత ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మామ, అంతేకాకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, సర్ప్రైజ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అంటుండగా, అది సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజ్ అని చెప్పేసి రామ్ అంటాడు. అదే మామ, ఇప్పుడు అయినా ఇక ఎందుకో హఠాత్తుగా వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఏమనుకుంటారు, అంతేకాకుండా ఏం ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసి రామ్ అంటుండగా, ఎప్పటికీ ఒకటేలాగా ఉంటారు మా అమ్మ వాళ్ళు, ఇక ఒకలాగా ఉండాలంటే వాళ్ళని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది, ఎప్పటికీ ఒకటిలాగా రిసీవ్ చేసుకుంటారు మామ అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. సరే చెప్పేసి ఈలోపు ఇక శివకృష్ణ పేపర్ చదువుతుండగా అక్కడి నుంచి సుమతి బయటకు వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కార్లో నుంచి వెళ్ళి సీతను రామను చూసి ఇక శివకృష్ణ కంగారు పడిపోతూ ఉంటారు. అందరూ కలిసి హాల్లోకి వచ్చిన తర్వాత ఇక సుమతి ఎక్కడుంది, ఒకవేళ సుమతి చూస్తే ఇక ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి అంటుండగా, అదే సమయానికి సుమతి లేదురా, బోర్ కొడుతుందని అలా బయటికి వెళ్ళిందని చెప్పేసి బామ్మ అంటుంది. ఈలోపు సీత లోపలికి వచ్చిన తర్వాత, బాగేనా బాబు అని చెప్పేసి అడుగుతుండగా, బాగున్నాం అంకుల్ అని చెప్పేసి, సరే కూర్చోండి అని చెప్పగా, ఏంటమ్మా ఇది నాకేమన్నా కొత్త, ఇది మనీలే కదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. సరే ఎలా ఉన్నారు బాబు, అందరు బాగున్నారని చెప్పేసి బామ్మ అంటుండగా, అందరు బాగానే ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా అంటుంటారు. అవును, ఏంటి ఇటు వచ్చారు, ఎక్కడికైనా వెళ్ళారా అని చెప్పేసి లలిత అంటుండగా, సూర్యం భవన్ కలవడానికి జైలుకి వెళ్ళాం అని చెప్పేసి ఈ విధంగా సీత అన్న తర్వాత, అవునా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అదేంటి మీరు అందరూ అలాగా ఉన్నారు, నువ్వు రావడమే పెద్ద ప్రాబ్లమే, ఇక కంగారా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు.
నాన్న ఇక ఎలాగైనా సూర్యబావను బయటికి తీసుకురావాలి అని చెప్పేసి అంటుండగా నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా అని చెప్పేసి శివకృష్ణ అంటారు. ఇక అంతేకాకుండా ఎలాగైనా బయటికి తీసుకొచ్చి ఇక అక్కను బావను ఇద్దరిని కలపాలి అని చెప్పేసి అంటుండగా సరే అండి ఇక నాకు టైం అవుతుంది మేము వెళ్తాం అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక సుమతి వస్తూ ఉంటుంది. ఈ కారు ఎవరిది, ఎవరైనా గెస్టులు వచ్చారని చెప్పేసి సుమతి అనుకుంటూ ఉంటుంది. ఇక సుమతిని అందరు కలిసి చూసిన తర్వాత కంగారు పడిపోతూ ఉంటారు. ఒకవేళ సీతను రామును చూస్తుందేమో కంగారు పడిపోతూ ఉంటారు. సరే నేను వెళ్ళొస్తాను చెప్పేసి అంటుండగా సరే అమ్మ చెప్పేసి బయటికి వస్తుండగా అదే ఎదురుగా సుమతి వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు మాత్రం కంగారు పడిపోతూ ఉంటారు. సుమతి ఎక్కడ సీతను చూస్తుందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. అలా నడుచుకుంటూ వస్తుండగా సడగున అక్కడ చీర కాస్త సుమతి మీద పడుతుంది. ఆ చీర తీసుకెళ్ళి అక్కడ ఆరవేస్తూ ఉండగా ఇక అక్కడి నుంచి వెళ్ళి సీతారాం కారులో వెళ్ళిపోతూ ఉంటారు. ఇక లోపలికి వచ్చిన తర్వాత అన్నయ్య మన ఇంటికి గెస్టులు వచ్చారా అని చెప్పేసి సుమతి అడుగుతుండగా అబ్బే ఎవరు రాలేదమ్మా, మరి ఇప్పటిదాకా ఇక్కడ కారు ఉండాలి కదా అన్నయ్య, అంటే పక్క వాళ్ళకు అక్కడ స్థలం లేకపోతే అప్పుడప్పుడు మన ఇంటికాడ ఇలా పెడతాడు సుమతి అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతుండగా అంటే ఊరు చూడడానికి వెళ్ళానన్నయ్య, బోర్ కొడుతుంది కదా, ఏంటి వదిన బోర్ కొడుతుందా అని చెప్పేసి అంటుండగా అంటే కాదు ఊరిని చూడక చాలా రోజులు అవుతుందిగా అలా చూద్దామని వెళ్ళానని చెప్పేసి సుమతి అంటుండగా ఒకరోజు వీలు చూసుకొని నేను ఊరంతా తిప్పుతలే అమ్మ అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటారు. ఇక మరోవైపేమో సీత మాత్రం నాకెందుకో అమ్మ నాన్న మీద డౌట్గా అనిపిస్తుంది. ఎందుకంటే అటువైపు టెన్షన్ కాదు కంగారు కాదు, ఏదో ఏదో చేసినట్టుగా అలా ఫీలింగ్లో ఉన్నారు మామ. అవును సీత నాకు కూడా అలాగే అనిపించింది. అయినా కూడా ఎప్పుడు మనం వెళ్ళినా 2 రోజులు వెళ్ళే వరకు ఉండాలని చెప్పేసి పట్టుపట్టేవాళ్ళు. ఈసారి మనం వెళ్తా అంటే సరే అన్నారు. ఏదో జరిగింది సీత అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మామ ఇక్కడ టెంపుల్ ఉంది, ఆగు మామ. ఎందుకు సీత అంటే నాన్న అన్నాడు కదా ఆ దేవుడి మీదే భారమని, బావ ఎలాగైనా బయటకు వచ్చేలా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం మామ అని చెప్పేసి అంటుండగా సరే అని చెప్పేసి గుడి దగ్గర కారు ఆపిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పూజారికి సూర్య పేరు మీద అర్చన చేయించమని చెప్తుండగా అవును ఇక్కడ ఏమవుతుంది, ఏం పూజ జరుగుతుంది స్వామి అని చెప్పేసి అడుగుతుండగా ఇక్కడ సీతారాముల కళ్యాణం అంటే అది అయిపోయింది కదా, అంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ ఊరి ఆనవాయితీగా చేస్తారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునా, ఇక మన మనసులో కోరికలు కూడా నెరవేరుతాయి. ఒకవేళ మీరు రావాలనుకున్నా ఇవాళ వచ్చే బదులు రేపు వస్తే అయిపోయిందని చెప్పేసి పూజారి గారు అంటూ ఉంటారు. సరే ఒకవేళ మీరు అనుకున్న కోరిక నెరవేరాలంటే రేపు వచ్చి ఇక పూజ జరిపించండి అమ్మా అని చెప్పేసి అంటుండగా ఇక పక్కనే ఆ టోకెన్లు ఇస్తారు, అక్కడ తీసుకొని ఇక రేపు పూజకు రండమ్మా, ఇక మీరు ఎక్కడ బాబు అంటుండగా హైదరాబాద్ అండి, ఓకే రేపు వచ్చి పూజ జరిపించండి అని చెప్పేసి స్వామీజీ అంటూ ఉంటారు. అంటే సీత ఇక పిన్నికి చెప్పాలి కదా, నేను పిన్నికి చెప్పి ఒప్పిస్తాను మామ, ఇక టోకెన్ తీసుకుందాం పదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక సరే సీత పిన్నికైతే ఒప్పుకొనైతే మనం రావద్దు అని చెప్పేసి అంటుండగా నేను ఒప్పిస్తాను కదా మామ అని చెప్పేసి అంటుండగా ఇక్కడ అందరు కలిసి హాల్లో మహాలక్ష్మి వాళ్ళు కూర్చుంటారు. అదేంటి రామ్ పొద్దున్న నుంచి కనబట్లేదు అని చెప్పేసి ఇక మహా అడుగుతుండగా సీతతో బయటికి వెళ్ళినట్టున్నాడు అని చెప్పేసి అంటుండగా సీతకి ఎంత ధైర్యం ఇక రాము తీసుకెళ్ళడానికి, అంతేకాకుండా నాకు భయంగా ఉంది, ఒకవేళ ఆ రోజు సెల్ అందరికీ ఫోటోలు పంపించింది కదా మళ్ళీ ఫోటోలు పంపిస్తుందేమో అని భయంగా ఉందని చెప్పేసి గిరి అంటుండగా వాళ్ళిద్దరు మొగుడు బెల్లలే కదా దానికి ఎందుకు బావా అంత కంగారు పడడం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్ళింది చెప్పకుండా రామ్ని ఎక్కడ తీసుకెళ్ళింది అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి రామ్ సీత పైకి వస్తూ ఉంటారు. ఏంటి రామ్ ఎక్కడికి వెళ్ళారు చెప్పకుండా అని చెప్పేసి అంటుండగా సూర్యుని కలవడానికి జైలుకి వెళ్ళాం పిన్ని అని చెప్పేసి ఒక్కసారికి అందరూ షాక్ అయిపోతారు. అదేంటి ఇక ఎలాగైనా మహాలక్ష్మి బయటికి తీసుకొస్తానని చెప్పింది కదా మీరెందుకు వెళ్ళారు, అయినా చెప్పకుండా ఎందుకు ఇలా వెళ్ళారు అని చెప్పేసి అందరూ అంటుండగా ఇక ఎలా అయితేంది బయటికి తీసుకురావడానికి కదా వెళ్ళింది అని చెప్పేసి సీత అంటుండగా అయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా చేయనివ్వండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నేను చేసేది నేను చేస్తాను, సూర్యుని బయటికి రాకుండా ఏం చేయాలో అది చేస్తాను, సీత బేటెన్సీ అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది.